సార్ చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. అంటే ముందు పళ్ళు కొంతమందికి ఏంటంటే విరిగిపోతూ ఉంటుంది సడన్‌గా. కొంతమందికి ఏంటంటే ఆడపిల్లల్లో కూడా అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడో లూజ్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పోతూ ఉంటాయన్నమాట. మనం రెగ్యులర్‌గా చూస్తే. కొంతమంది మగ పిల్లల్లో కూడా ఎక్కడో వాళ్ళు ఆడుకుంటుంటేనో ఏదో జరిగితేనో లేదంటే బాటిల్ ఓపెన్ చేసే ప్రాసెస్‌లో కానీ ఎక్కడైనా ఊడిపోయి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఏదైనా దీనికి సొల్యూషన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో మీ దగ్గరికి వస్తే జనరల్‌గా ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది? ఫ్రంట్ రీజన్లో అంటే మనకి షార్ప్ టూత్ టు షార్ప్ టూత్, అవును, కెనైన్ టు కెనైన్ అంటాం. ఆ రీజన్లో ఇంప్లాంట్స్ నా దగ్గర ఎప్పుడు సింగిల్ సిట్టింగ్, అంటే అప్పుడే ఇంప్లాంట్ పెడతాం, అప్పుడే వాటిని పొజిషన్ చేసుకుంటాం, విత్ ఇన్ 3 hours క్యాప్ ఇచ్చేస్తాం. 3 గంటలు అయిపోతుంది. 3 గంటలు అయిపోతుంది ప్రాసెస్. కొంతమందికి మరీ బోన్ అస్సలు బాగాలేదు, ఎప్పుడో చాలా రోజుల క్రితం దెబ్బ తగిలి ఆ లోపల కంతి ఫామ్ అవుతుంది, సిస్ట్లు అంటాం. అలాంటి వాళ్ళకి చేయలేము ఆఫ్ కోర్స్. బట్ నార్మల్గా విరిగి ఉన్న పళ్ళు ఇట్లా మధ్యలోకి ఇలా విరిగిపోతుంది, రారు వాళ్ళు, చేయించుకోరు. లేకపోతే పన్ను పోయినా కూడా మాస్క్లు వేసుకుని మేనేజ్ చేస్తారు, రారు. ఏదో భయం, అంటే అమ్మో ఏమవుతుందో, పన్ను పెట్టించుకుంటే ఏమవుతుందో అని. ఇప్పుడు ఎంత ఫాస్ట్ అండి, పొద్దున పెడితే 3 hours మనకి క్యాప్ ఇచ్చేసి తినేయచ్చు. అంత టెక్నాలజీ మంచిగా పెరిగింది కాబట్టి జస్ట్ స్క్రూ ఇన్, ఒక చిన్న స్క్రూ లోపలికి వెళ్తుంది, పన్ను తీసినంతసేపు పట్టదు పెట్టడం, టైట్ చేసేస్తాం, కొన్ని కుట్లు వేసేస్తాం, దగ్గర పడిపోతుంది. ఆ క్యాప్ వచ్చే లోపల అక్కడంతా బ్లడ్ అంతా, ఐస్ క్రీమ్ ఇస్తాం, తినమంటాం, ఐస్ క్రీమ్ తిని కాసేపు కూర్చునే లోపల క్యాప్ వస్తుంది, క్యాప్ పెట్టి పంపించేస్తాం. 3 months తర్వాత కావాలనుకుంటే ఆ టెంపరీ క్యాప్ తీసేసుకొని పర్మనెంట్ క్యాప్ 3 or 4 months దాన్ని బట్టి పెట్టేస్తాం. సో ఇంప్లాంట్ పెట్టేశాము, క్యాప్ పెట్టేశాము, 3 months తర్వాత చెకప్కి వస్తారు, ఆ టెంపరీ తీసే పర్మనెంట్ పెట్టేశాము, ఫినిష్. ఇది జనరల్గా కూడా ఇమ్మీడియట్ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏముండవండి వాటికి సంబంధించి? అసలు ఒక అపోహ ఒకటి ఉంటుంది. ఏమనుకుంటున్నారు కాన్సిక్వెన్స్ అంటే ఏం జరగచ్చు అంటే మళ్ళీ ఏదైనా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ బైట్ చేయాలన్నా కూడా లోపల తెలియని ఒక చిన్న యాంగ్జైటీ ఉంటుంది. అసలు అలాంటి జనరల్గా చెప్తున్నాను, ఏదైనా బైట్ చేయాలి అని అంటే నిజం ఉంటుంది, భయాందోళన ఒకటి ఉంటుంది. అరే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, రెండు మనం అనుకున్నట్టు అవుతుందా, లేదంటే ఏదైనా ఇదవుతుందా ఫర్దర్గా అన్న ఐడియా కూడా ఉంటుంది. అందుకే మనం ముందే టెక్నాలజీ, నేను చెప్పినట్టుగా సిస్టంలోనే ముందు చూసుకుని ఆ సిస్టంలోనే డిజైన్ చేసుకుని ఎక్కడ ఎంత ప్రిసైజ్గా వెళ్ళాలి బోన్లోకి అంతే వెళ్ళి అంతేలోనే మనం ఇంప్లాంట్ క్యాప్ పెట్టేస్తాం. సో ఇంకా డ్యామేజ్ కావడానికి ఇంకెటో ఏదో వెళ్ళి డ్యామేజ్ చేసే ఛాన్స్ లేదు. అంటే మిగతా పళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే అసలు అవకాశమే లేదు, ఎందుకంటే మనం మిగతా పళ్ళని ప్రొటెక్టెడ్, ఓన్లీ ఇది ఒక్కటే ఉంటుంది, అదొక్కటే పెడతాం. సో దాన్ని స్టెంట్తో చేస్తాం అనమాట. సో యూ జస్ట్ ప్లేస్ దట్, మంచిగా డ్రిల్ చేస్తాం, దాంట్లోనే ఇంప్లాంట్ వెళ్ళిపోతుంది, టెంపరీ క్యాప్ ఇచ్చేస్తాం. సో సింగిల్ సిట్టింగ్లో మనకు 2-3 hours, 3 hours కూడా ఎక్కువ చెప్తున్నా, మాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 hours చెప్తున్నా, 20 నిమిషాలు 30 నిమిషాలు అయిపోతుంది. పెయిన్ అది జనరల్గా అండి పెయిన్ కిల్లర్స్ విల్ మేనేజ్. ఒక్కటి ఏదైనా చిన్న నార్మల్ పెయిన్ కిల్లర్ ఒక్కరోజు ఇచ్చినా సరిపోతుంది. బట్ యాజ్ అ ప్రోటోకాల్ మేము ఒక 3 days ఒక యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ డోస్ వేసేసుకోమని చెప్తాం. అండ్ అది మెయింటైన్ అవుతుంది. దాని తర్వాత క్యాప్ పెట్టేసుకున్నాక దాని గురించి అసలు పట్టు. అండ్ ఏదైనా తినచ్చా అని అడిగారు మీరు, అన్నీ తినచ్చు. బోన్ని బట్టి మేము ఇండికేట్ చేస్తాం, ఒక్క 1 week ఆగండి, 1 month ఆగండి అని మేము చెప్తాం. అలాంటి పేషెంట్స్ అది కూడా ఎప్పుడు తెలుసా అండి, వాళ్ళు డిలే చేసి వస్తారు. అయిన వెంటనే ఇప్పుడు ఫ్రంట్ పళ్ళు పోతే ఇమ్మీడియట్గా కూడా రాదు, ఇంకా లోవర్ పళ్ళు పోతే చాలా రోజులకు అవి ఊగిపోయి చిగుళ్ళు జారిపోయి వస్తారు. అదైతే ఇమ్మీడియట్ లోడ్, ఇట్లా పెట్టాము, టైట్ చేసేసాము, కొలత తీసుకున్నాము, క్యాప్ పెట్టేసాము, ఫినిష్. అండ్ ఇప్పుడు కొలతలు కూడా ఒకప్పుడు ఇలా పేస్ట్ లాగా కలిపి నోట్లో పెట్టి తీసుకున్నాడు. ఇప్పుడు అంతా స్కాన్, ఒక్కసారి ఇట్లా స్కాన్ చేసుకుంటాం, ల్యాబ్కి వెళ్ళిపోతుంది, ల్యాబ్లో ప్రింట్ అయిపోతుంది, వచ్చేస్తుంది. సో ఇట్ హెస్ బికమ్ ఈజియర్. టెక్నాలజీ ఉంది, పెరిగింది. డెంటల్తో అయితే మీరు ఎప్పుడైనా గమనించి చూసారా, డెంటల్ డాక్టర్స్ ఇంతమంది ఉన్నా కూడా అందరూ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అంటే దానికి కారణం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, మంచి ఇన్స్టిట్యూషన్స్, మంచి ఎక్విప్మెంట్ అండి. ట్రీట్మెంట్ వైజ్ కూడా ఎక్కడికక్కడ ఎక్విప్మెంట్ బ్యూటిఫుల్, మంచి. ఒకప్పుడు బాయిలర్లో చేసి వేడి చేసేవాడు. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క సెట్ కంప్లీట్ వాళ్ళ ట్రీట్మెంట్. వాళ్ళు ఒకసారి అట్లా చింపేసామంటే వాళ్ళకి వాడి పడేస్తారు. సో ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్గా, అంటే మళ్ళీ ఒకరిది వేరే వాళ్ళకి వాడతామా అలాంటి డౌటే లేకుండా కంప్లీట్గా ఎక్కడికక్కడ సెట్ ఫినిష్ చేసేస్తాం. సో దట్ వే వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ డిస్పోజబుల్, వాళ్ళ ఐటమ్ వాళ్ళకి క్లియర్ అయిపోతుంది. సో అమ్మో ఏమవుతుంది, ఇన్ఫెక్ట్ అవుతుందా, పక్క వాటికి ఏదైనా డ్యామేజ్ అవుతుందా, అలాంటి అనుమానాలే, అపోహలే. సమ్ thousands of కేసెస్ చేసామండి, ఎన్నో కేసులు చేసాం.
సో ఇట్స్ వెరీ సేఫ్, సింపుల్, బ్యూటిఫుల్గా అయిపోతుంది. అండ్ అది ఒకసారి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు 10 మందికి చెప్తారు ఏం లేదు దీనికి భయపడ్డామని. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎనీ టైం అవైలబిలిటీ ఉంటారా మరి? యా, నన్ను పర్సనల్గా నా చేతులతోనే నేను ఇంప్లాంట్స్ చేస్తాను. నేను నా దగ్గర ఇంకెవ్వరిని పెట్టుకుని ఇంప్లాంట్స్ ఇస్ మై స్పెషాలిటీ. నేనే చేస్తాను, నాకు ఇష్టంగా చేస్తాను. నాతో చేయించుకోవాలంటే మాత్రం కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వస్తే ఫుల్ టైం మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, హ్యాపీగా చేయొచ్చు. ముందు ఒకసారి ప్లాన్ చేసుకుంటా, ఒకసారి ట్రీట్మెంట్ చేస్తా, నెక్స్ట్ క్యాప్ పెట్టేస్తా. మ్యాక్సిమం 3 సెట్టింగ్స్ అయిపోతుంది జాబ్. ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.